66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో అర్థం కాని పుస్తకాలు ఏంటంటే, సాధారణంగా తేలిగ్గా అర్థం కానిది ఏంటంటే, ఒకటి ప్రకటన గ్రంథం, అది ఎవరికి సాధారణంగా అర్థమయ్యే గ్రంథం కాదు. రెండవది పరమగీతాల గ్రంథం, ఇది కూడా సాధారణంగా ఎవరికి కూడా అర్థం కాదు. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వరకు బాగానే అర్థమవుతుంది, కానీ అక్కడి నుంచి ఆ దర్శనాలు ఆ సంగతులన్నీ కొంచెం మర్మంగా ఉంటాయి, అవి కూడా తేలిగ్గా అర్థం కావు. ఏది ఏమైనా పరమగీతాల గ్రంథం గురించి ఒక మాట చెప్పాలంటే, పరమగీతం అనగా అర్థం ఏంటంటే పరసంబంధమైన గీతం. పరమగీతం అంటే ప్రేమగీతం అని అర్థం. ఎవరెవరికి సంబంధించిన గీతం అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికిని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి మధ్యనున్న మాటలే ఈ పరమగీతాలు లేక ప్రేమగీతం. ఈ పరమగీతాల గ్రంథంలో మనం తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా చదవాలి, ఆత్మీయంగా వినాలి, ఆత్మీయంగా ధ్యానం చేస్తే పరమగీతాలు మనకు అర్థమవుతాయి. అలాగే పరమగీతాల గురించి ఒక మాట చెప్పాలంటే, పరమగీతాలు అర్థమైతే పరమార్థం, అపార్థమైతే అనర్థం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పరమగీతాలు అర్థమైతే పరమార్థం, అపార్థమైతే అనర్థం. అంచేత పరమగీతాలు అక్షరార్థంగా చదివితే అపోహలు కలిగే ప్రమాదం ఉంది. అంచేత పరమగీతాలు అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా చదవగలిగితే కొన్ని మంచి విషయాలు, శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకోగలుగుతాం. అలాగే పరమగీతాల్లో ఎక్కువ మాటలు ఉండవు, ప్రియుడు మాటలు ఉంటాయి, ప్రియురాలు మాటలు ఉంటాయి, యెరూషలేము యొక్క కుమార్తెల మాటలు ఉంటాయి. ప్రియుడు అనగానే మన ప్రభు మాటలని మనకు అర్థం అవ్వాలి, ప్రియురాలు అనగానే అవి సంఘం మాట్లాడే మాటలని మనకు అర్థం అవ్వాలి. యెరూషలేము కుమార్తెలు ఎవరంటే నామకార్థ సంఘానికి సూచనగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు ఎవరి మాటలు అంటే నామకార్థ సంఘం యొక్క మాటలని మనం అర్థం చేసుకుంటే పరమగీతాలు అర్థమవుతాయి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. పరమగీతాలు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే అవి ప్రియుడు మాటలా లేక ప్రియురాలు మాటలా అనేది మనం గుర్తించగలిగితే పరమగీతాలు తేలిగ్గా మనకి అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం చదువుకున్న మాట ప్రియుడు మాట, ప్రియురాలు మాట. ఇంకా మీకు బాగా అర్థమవడానికి అడుగుతాను, ప్రియుడు గురించి ప్రియురాలు మాట్లాడుతున్న మాట లేక ప్రియురాలతో ప్రియుడు మాట్లాడుతున్న మాట? మనం చదివిన మాట చెప్పండి అమ్మా. ప్రియురాలు అంటున్న మాట ఏమని? నన్ను ఆకర్షించుము, మేము పరిగెత్తి నీ యొద్దకు వస్తాం అనే మాట ఎవరి మాట ఇది? ప్రియురాలు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రియుడితో మాట్లాడుతున్నారు. చాలా సంతోషం, బాగా చెప్తున్నారు మీరు. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆకర్షించబడేది ఎంతమంది, పరిగెత్తుకొచ్చేది ఎంతమంది చెప్పండి? ఆకర్షించబడేది ఎంతమంది, పరిగెత్తుకొచ్చేది ఎంతమంది చెప్పండి. ఆకర్షించబడేది ఒక్కరే, నన్ను ఆకర్షించుము అన్నారు. పరిగెత్తుకొచ్చేది ఎంతమంది? మేము అనగా బహువచనం, అనేకులు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఆకర్షించబడేది ఎంతమంది? ఒక్కరే. పరిగెత్తుకొచ్చేది మేము అంటే బహువచనం, అనేకులు అన్నమాట. ఇప్పుడు ఆకర్షించబడేది ఒక్కరే, పరిగెత్తుకొచ్చేది మాత్రం అనేకులు అన్నమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను, చెప్పాలి మీరు. ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు ఆకర్షించే గుణం ఎవరికి ఉందో చెప్పండి. ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? ఆకర్షించే గుణం ఎవరికి ఉంది చెప్పాలి. అమ్మ, చదువుకున్న వాళ్ళు బాగా చెప్పగలరు. ఒకటి, అయస్కాంతానికి ఆకర్షించే గుణం ఉంటుంది, అవునా కాదా? ఎవరికి ఉంటుందండి? అయస్కాంతానికి ఆకర్షించే గుణం ఉంటుంది. ఏం ఆకర్షిస్తుంది? ఇనప మొక్కలను ఆకర్షిస్తుంది. రెండోది ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? రెండోది ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? ఈ భూమికి కూడా ఆకర్షించే గుణం ఉంది, అవునా కాదా? ఏదైనా ఒక వస్తువు అలా పైకి వేసామనుకోండి, మళ్ళీ అది ఎక్కడికి వచ్చేది? కిందకు వచ్చేది. మూడోది ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? మూడోది ఆకర్షించే గుణం ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఆకర్షించే గుణం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మాట ఇలా చెప్తాను వినండి. అయస్కాంతం అన్నిటినీ ఆకర్షిస్తుందా? కొన్నింటిని ఆకర్షిస్తుందా? ఒక ఇనప మొక్కలను మాత్రమే ఆకర్షిస్తుంది. యేసు ప్రభు కూడా అంతే, అందరినీ ఆకర్షించడు కానీ పాపులను ఆకర్షిస్తాడు ఆయన, అవునా కాదా? నేను నీతిమంతులను పిలవరాలేదు, నేను ఎవరిని పిలవచ్చాను? పాపులను పిలవచ్చాను. ఎవరైనా సరే నీ నీతిమంతుని అనుకుంటే మనతో యేసు ప్రభుకు పని లేదు, యేసు ప్రభుకు మనతో కూడా పని లేదు.
ఎవరైతే నేను పాపిని అంటారో చెప్పండి, వారితోనే యేసు ప్రభుకు పని, వారు కూడా యేసు ప్రభుతోనే పని. కాబట్టి ఆకర్షించే గుణం ఎవరికి ఉందంటే, ఒకటి అయస్కాంతానికి ఉంది, రెండు ఎవరికి ఉంది, ఈ భూమికి కూడా ఆకర్షించే గుణం ఉంది, మూడు ఎవరికి ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పాపులను ఆకర్షించే గుణం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియురాలు ఏమంటున్నారంటే, అయ్యా నన్ను ఆకర్షించుము, మేము అనేకులము నీ యొద్దకు పరిగెత్తుకొస్తాం అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆకర్షించబడేది ఎలాగో, పరిగెత్తుకొచ్చేది ఎలాగో వాక్యంలో నుండే మనం చూద్దాం. చదవండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. చాలండి, ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ యెహోషువ నాయకత్వం మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యోసేపు కాలంలో 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఆ ప్రజలు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ 430 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంతమంది అయిపోయారంటే 25 లక్షల నుండి 30 లక్షల మందిగా వాళ్ళు అభివృద్ధి చెందారు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి భూమి మీద ఇసుక రేణువులంతగా, ఆకాశంలో నక్షత్రాలంతగా నీ సంతానాన్ని నేను దీవిస్తాను అన్న కారణం చేత వాళ్ళు ఆ విధంగా దీవించబడ్డారు. అయితే యోసేపు అంటే ఎరగనటువంటి రాజు పరిపాలనలోనికి వచ్చి ఇశ్రాయేలీలను బాధ పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ శ్రమలో, ఆ కొలిమిలో ఉండి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా ఐగుప్తులో 10 రకాలైనటువంటి అద్భుతాలు జరిగించి వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అలా బయటకు తీసుకొచ్చిన తర్వాత కానాను సరిహద్దుల వరకు వచ్చాక దేవుడు అన్నాడు, మోషే ఇక్కడతో నీ పని ముగించబడింది, ఈ పరిచర్య నీ సేవకుడు నూను కుమారుడు నీ పరిచారకుడైన యెహోషువకు అప్పగించు అన్నాడు. ఆ విధంగా మోషే తన పని యెహోషువకు అప్పగించాడు. ఇప్పుడు యెహోషువ ఏమంటున్నాడంటే, అయ్యా మరి మోషే గారికి ఉన్నంత ప్రత్యక్షత నాకు లేదు, ఆయనకున్నంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు ప్రభువా, నేను ఎలాగా ఈ ప్రజలను నడిపించగలను అంటే దేవుడు అన్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ఎలా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అని యెహోషువ దాన్ని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశానికి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళవలసి ఉంది. అప్పుడు యెహోషువతో దేవుడు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళవలసింది ఎక్కడికి, కానానికి. మేము మోరుపాడు రావాలి, రాజమండ్రి నుంచి అనేక ప్రాంతాలు దాటుకుంటూ వచ్చాం, అవేవి మాకు సంబంధం కాదు, మేము రావాల్సిన గమ్యం ఎక్కడికి, మోరుపాడు మాత్రమే. అయితే యెహోషువతో దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఆ ప్రాంతాల మీదుగా వెళ్ళాలి కాబట్టి ఇలా చెప్పండి, అయ్యా మీ మంచినీళ్ళు మేము త్రాగం, మీ పండిన పంటల యొక్క వెన్నులు మేము త్రుంచం, మా దారిని పడి మేము వెళ్ళిపోతాం, మాకు కొంచెం కనానికి వెళ్ళడానికి మీ ఊరిలోంచి దారి ఇవ్వండి అని అడగండి. ఎవరైతే అంగీకరించి దారిస్తారో మీరు వాళ్ళతో సమాధానంగా మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఎవరైతే అలా కుదరదన్నారో వాళ్ళతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని ముందుకు సాగమని దేవుడు చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరికో అనే పట్టణం దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? యెరికో అనే పట్టణం దగ్గరకు వచ్చారు. ఈ పట్టణం గురించి కొన్ని మాటలు చెప్పాలి మీకు. యెరికో అనేది చాలా పురాతనమైన పట్టణం. ఎందుకంటే పాత నిబంధనలో యెరికో పట్టణం గురించి రాయబడింది, కొత్త నిబంధనలో కూడా యెరికో పట్టణం గురించి రాయబడింది. యెరికో అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. ఒక విచిత్రమైన మాట చెప్పిన, యెరికో గురించి ఎప్పుడు రాసినా అక్కడ పాపాత్ములైన ప్రజలు ఉన్నారు. ఆ యెరికోలో ఇంకా చెప్పాలంటే నీళ్లు మంచివి కాదని ఎలీషా కాలంలో రాయబడ్డాయి. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉంటుంది. ఏ ఊరు?
ఎరుకో అన్నమాట. సరే, ఇప్పుడు ఎరుకో పట్టణం చాలా పురాతనమైన పట్టణం. పాత నిబంధనలో రాయబడింది, కొత్త నిబంధనలో కూడా రాయబడింది ఆ పట్టణం గురించి. అయితే ఎరుకో పట్టణం చాలా పురాతనమైన పట్టణం, విశాలమైన పట్టణం. ఈ ఎరుకో పట్టణం చుట్టూరు చాలా ఎత్తైన వెడల్పైన గోడ ఉంటుందంట, ప్రాకారం. ఆ గోడ ఎంత వెడల్పు అంటే, ఒక రథం ఇటు నుంచి వెళ్తుంది అనుకోండి, ఒక రథం అటు నుంచి వచ్చింది అనుకోండి, ఆ గోడ మీద ఒకదానికొకటి తగలకుండా వెళ్ళిపోతాయట. అంత వెడల్పైన గోడ ఎరుకో పట్టణం చుట్టూ ఉంది. దానికి గవిని తలుపులు 2 ఉంటాయి. ఉదయం 6 గంటలకు తీస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు. ఎందుకనగా క్రూర మృగాలు కానీ శత్రువులు కానీ లోపలికి చొరబడకుండా ఉదయం 6 గంటలకు తీస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మూసేస్తారు. ఎవరైనా వ్యాపారస్తులు లోపలికి రావాలంటే ఉదయం 6 తర్వాత లోపలికి రావాలి. ఎవరైనా బయటకు వెళ్ళిపోవాలనుకుంటే సాయంత్రం 6 గంటలకల్లా ఆ సమయాన్ని పని పూర్తి చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. అంచేత 6 గంటలకు గవన తలుపులు మూసేస్తారు. అయితే ఎవరన్నా రావాలంటే 6 తర్వాత రావాలి, వెళ్ళిపోవాలంటే సాయంత్రం 6 లోపే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళ ధైర్యం ఏంటంటే, మాకింత బలమైనటువంటి ప్రాకారం ఉంది, దాని గవని తలుపులు సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు, మా పట్టణానికి ఎవరైనా రావాలంటే చాలా కఠినమైనటువంటి పరీక్షలు, రూల్స్ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరనే ఒక గర్వం వాళ్ళకు ఉందండి. అయితే అదే పట్టణంలో రహాబ్ అనే ఒక వేశ్య నివసిస్తూ ఉందంట. ఎవరండి ఆవిడ? రహాబ్ అనే ఒక వేశ్య నివసిస్తూ ఉంది. ఆవిడ పగలేమో పూటకోళ్ళవాని వ్యాపారం అంటే హోటల్ వ్యాపారం, రాత్రులేమో వ్యభిచారం చేస్తూ ఉంటుందంట. ఆమె కాకుండా అమాయకులైన పేదవాళ్ళైన ఒక 10 మంది ఆడపిల్లల్ని ప్రలోభపరిచి, మీ అమ్మా నాన్న దగ్గర ఉంటే మీకేమొస్తుంది, నా మాట విని నేను చెప్పినట్టు వింటే మీకు అన్నీ నేను కొనిపెడతాను, మీకు నచ్చిన బట్టలు కొనుక్కొచ్చు, వస్తువులు కొనుక్కొచ్చు అని ఆ 10 మంది ఆడపిల్లలతో కూడా ఆ ఇంట్లో వ్యభిచారం చేస్తూ ఉంటుందండి. చిన్న చిన్న గదుల్లా కట్టి ఆ ఇంట్లో వ్యభిచారం చేస్తూ ఉంటుంది ఈ యొక్క రహాబ్ అనేటువంటి వేశ్య. అయితే ఆమె ఇంటి ద్వారం పట్టణం లోపలికి ఉంటుంది. ఆమె ఇల్లేమో ఆ ప్రాకారం మీద కట్టుకుంది, ఆ కిటికీ ఏమో ప్రాకారానికి అవతల వైపు ఉంటుందంట. అయితే ఇప్పుడు ఆ ఎరుకో పట్టణం సంగతి ఇది. ఇలా ఉన్నప్పుడు ఎరుకో వారిని యెహోషువ అడిగాడంట, అయ్యా మీ పట్టణంలో నుంచి మేము వెళ్ళిపోతాం, మీ నీళ్లు మేము త్రాగం, మీ పండిన పంటల యొక్క వెన్నులు మేము త్రుంచం, మా దారిని మేము వెళ్ళిపోతాం అంటే వాళ్ళు అస్సలు కుదరదంటే కుదరదు అన్నారు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుని ముందుకు సాగమన్నాడు. సాగమంటే ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, ఆ పట్టణం బలమేంటో బలహీనత ఏంటో, అసలు ఎంతమందితో వెళితే ఆ పట్టణాన్ని మనం జయించగలము అని చెప్పి వేగు చూడడానికి 2 వేగులు వారిని షిత్తీము నుండి రహస్యంగా పంపించాడట. ఆ వేగులు వారి పేర్లు రాయబడలేదు, కానీ ఏమని రాయబడింది, వేగులు వారని మాత్రమే రాయబడింది. వాళ్ళ పేర్లు ఏం చేయబడలేదు, రాయబడలేదు. ఆ వేగులు వాళ్ళు వెళ్ళారంట. ఎరుకో పట్టణం అంతా కూడా వాళ్ళు వేగు చూశారు. మొత్తం ఎంతమందితో వెళితే ఆ పట్టణాన్ని జయించగలమో, ఆ పట్టణం యొక్క బలం ఏంటో బలహీనత ఏంటో అన్ని జాగ్రత్తగా చూసి ఆఖరిగా వాళ్ళు ఎక్కడికి వచ్చారంట, రహాబు అనే వేశ్య ఇంటికి వచ్చారంట. ఎందుకు వచ్చారంటే పాపం చేయటానికి కాదు. యేసు ప్రభువారు అన్నారు, ఇద్దరిద్దరుగా శిష్యులను పంపిస్తూ, మీరు ఏ పట్టణంలోనికైనా వెళ్ళండి, ఏ ఊరైనా వెళ్ళండి, ఏ ఇంటికైనా వెళ్ళండి, వెళ్ళినప్పుడు ముందు ఆ ఇల్లు యోగ్యమైనదో కాదో విచారించి తెలుసుకుని అప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన ఇల్లు యోగ్యమైందా అయోగ్యమైందా? అమ్మ, ఏ ఇల్లు ఇది? అయోగ్యమైందే కదా, పాపం చేసేటువంటి ఆ భయంకరమైన స్థితి కలిగిన ఇల్లు. అయితే వీళ్ళు పాపం చేయటానికి వెళ్ళలేదు, కానీ వడ్ల వ్యాపారం కాబట్టి పూటకోళ్ళవాని ఇల్లు అని చెప్పాను కదా, భోజనం కోసం వెళ్ళారు. ఈ మనుషులిద్దరు భోజనం కోసం వెళ్ళి భోజనం ముగించారు. ఈ లోపుగా రథాల శబ్దం వినబడిందంట, గుర్రాలు రథాల శబ్దం వినబడింది. రహాబుకు అర్థమైపోయింది. వెంటనే ఈ వేగులు వాళ్ళిద్దరిని మిద్ది మీదకి ఎక్కించేసి జనపనార కట్టలు అడ్డుగా పెట్టేసి బయటకు వచ్చిందంట. ఈ లోపల ఆ రథాల మీద వచ్చిన సైనికులు అంటున్నారు, ఏ రహాబు బయటికి రా అన్నారు. బయటకు వచ్చింది. ఏయ్యా ఏంటండి బాబు అంటే, ఎవరో వేగులు వాళ్ళట మన పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారట, రాజుగారికి ఆ సమాచారం అందింది, వాళ్ళు నీ ఇంటి దగ్గర ఉన్నారని విషయం తెలిసింది, మర్యాదగా అప్పగిస్తావా లేదా అన్నారట. అప్పుడు ఈవిడ అందట, అయ్యా అయ్యా కోప్పడకండి బాబు, నాది వడ్ల వ్యాపారం,
చాలామంది వస్తూ ఉంటారు, భోంచేస్తారు, డబ్బులు ఇచ్చి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఎవరో వచ్చిన మాట నిజమే, ఎవరో వచ్చారు, ఇద్దరు భోంచేశారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. గవని తలుపులు వేయబడక ముందు మీరు వెతికితే వాళ్ళని పట్టుకుంటారు, నా దగ్గర కాలయాపన చేయకుండా మీరు వెళ్ళండి అయ్యా అని చెప్పిందట. వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా పొద్దుపోయింది, గవని తలుపులు వేసేసారు. వెళ్ళిన వాళ్ళు ఎప్పటి వరకు రారు? తెల్లారే వరకు రారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందో ఒకసారి చూద్దాం. చదవండి, అదే 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనం నుంచి చదవండి అమ్మా. మీ అందరికీ మనసులో ఉండిపోయేలాగా కొన్ని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వారు పండుకొనక ముందు ఈవిడ ఎక్కడికి ఎక్కిందట? మిద్ది మీదకి ఎక్కింది. మిద్ది మీదకి ఎక్కి అంటుంది, అయ్యా మీ దేవుడు ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ దేవుని గురించి వింటే ఎలాంటి వారికైనా భయం కలుగుద్దని, అసలు మీ దేవుడు గొప్పతనం ఏంటంటే ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేశాడో, యొర్దాను తీరమందులున్న అమోరీల 2 రాజులకు సీహోనును ఓగును మీరు ఎలాగ హతం చేశారో ఆ సంగతులు వింటే మా గుండెలు కరిగిపోయినాయి. అసలు ఆ మాటలు వింటూ ఉంటే ఎలాంటి మనుషులకైనా ధైర్యం చెడిపోద్దయ్యా అని దేవుని గొప్పతనం అంతా చెప్తుందంట. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుణ్ణి ఎరగన ప్రజలకి దేవుని గొప్పతనం మనం చెప్పాలా, లేకపోతే వాళ్ళు మనకి దేవుని గొప్పతనం చెప్పాలా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. సువార్త అన్యులకు మనం చెప్పాలా, అన్యులు మనకు చెప్పాలా? ఒక విచిత్రమైన మాట ఏంటంటే, ఒక అన్యురాలైనటువంటి రహాబు దేవుని గొప్పతనం చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. మీ దేవుడు ఎలాంటి వాడో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, అమోరీలు 2 రాజులను హతం చేశాడు, అసలు మీ దేవుని గురించి వింటే ఏం కరిగిపోతాయి? భయం కరుగుద్ది, గుండెలు కరిగిపోతాయని చెప్తుందంటే ఎంత అద్భుతమైన మాట అండి. అలా చెప్పిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, అయ్యా మరి మీ దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని తెలుసు, అయితే మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు మరి మీకు ఉపకారం చేశాను కదా, మీ ప్రాణాలు పోకుండా, రాజు సైనికులకి మీరు అప్పగించబడకుండా నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు కూడా మీరేం చేయాలా? ఉపకారం చేయాలా అని అన్నీ చెప్పేస్తూ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మమ్మ అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఏం మాట్లాడినవ్వా అని అనలేదు, కానీ నేను అంటున్నాను ఆ మాట. కొంతమంది ఇంటికి వెళ్ళామనుకోండి, అన్ని మాటలు వాళ్ళే మాట్లాడేస్తారు, మనల్ని ఏమి మాట్లాడినెవరు, ఇంకా వాళ్ళే అన్నీ చెప్పేస్తూ ఉంటారు మనకు విషయాలన్నీ కూడా. ఇలాగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది విచిత్రం ఏంటంటే, ఇంట్లో మాట్లాడి అమ్మ ఇంటికి వెళ్తానమ్మా కొంచెం అంటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. బండి దగ్గరికి వచ్చాక బండి దగ్గర నిలబడితే ఆ బండి దగ్గర ఒక అరగంట వాయించేస్తూ ఉంటుంటారు, కాళ్ళు లాగేస్తూ ఉంటుంటాయి. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనల్ని ఏం మాట్లాడినెవరు, ఇంక అంతే, ప్రారంభం వాళ్ళదే, ముగింపు వాళ్ళదే. ఇంకా మన మాట ఏంటంటే అని ఓకెట్టడం అనమాట. ఇంకా వాళ్ళ మొత్తం కథ అంతా వాళ్ళదే. కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం వేసేద్దే. 1 లీటర్ పాలు బూస్ట్ వేసుకుని తాగి ఇంకా అంత బలం తెచ్చుకుని వెళ్తే తప్ప ఓకెట్టడానికి ఏముండదు, మనకి ఓపిక ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈవిడ కూడా మొత్తం కథ అంతా ఎవరు చెప్పేస్తున్నారు? ఆవిడే చెప్పేస్తుంది. వీళ్ళేం మాట్లాడారు అసలు? ఒక్క మాట అయినా వీళ్ళు మాట్లాడకుండా మొత్తం కథ అంతా ఆవిడే మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అన్నారు ఇలాగా, నేను అనుకుంటున్నాను, మన ఒక ఊహ అనమాట. అమ్మ ఆగు, అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు, మమ్మల్ని ఏం మాట్లాడినవా, ఒక మాట అయినా చెప్పడానికి మాకు అవకాశం ఇవ్వా అన్నట్టుగా, అమ్మ అన్నీ నువ్వు మాట్లాడేస్తున్నావు, ఒకసారి ఇలా ఆగు. ఒక మాట ఏంటంటే, అసలు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. మేము దేవుని బిడ్డలవని నీకు ఎలా తెలుసు? అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, దేవుడు గొప్పోడు అంటున్నావు, అలాగంటున్నావు, ఇలాగంటున్నావు. అసలు మేము దేవుని బిడ్డలమని నీకు ఎలా తెలుసు? అసలు మేము తెల్లబట్టలు ఏమన్నా వేసుకున్నావా? బైబిళ్ళు ఏమన్నా పట్టుకున్నావా? వేగులు వారంటే ఏ వేషంలో ఉంటారు? మారు వేషాల్లో ఉంటారు, అవునా కాదండి? మరి మారు వేషాల్లో ఉన్నటువంటి మేము దేవుని బిడ్డలమని నీకు ఎలా తెలుసు అన్నారు. దేవుని స్తోత్రం. ఎలా తెలుసు అనగానే ఆవిడన్న ఒక శ్రేష్టమైన మాట చెప్తాను వినండి. ఆవిడేమందంటే, అయ్యా నేను పగలు బట్టల వ్యాపారం చేస్తాను, రాత్రులు నేను వ్యభిచారం చేస్తానయ్యా. నా దగ్గరికి చాలామంది పురుషులు వస్తూ ఉంటారు. పగలంతా వాళ్ళు జమీందారులాగా, గొప్పవాళ్ళలాగా, చాలా ఉన్నతమైన వాళ్ళలాగా ఉంటారు. కానీ రాత్రి అయ్యేసరికి నా దగ్గరికి వస్తారు వాళ్ళు దిగజారుడు మాటలు, దిగజారుడు ప్రవర్తన, దిగజారు చేష్టలు ఎన్నో నేను చూశానయ్యా. నా జీవితంలో చాలామంది పురుషులు నేను ఎరుగుదును, కానీ ఈ రోజున
మీ ఇద్దరిలో నేను దైవత్వాన్ని చూస్తున్నానయ్యా అంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమందండి ఆవిడ? మీరెవరో, అసలు మీరు బైబిల్ పట్టుకోకపోయినా, తెల్లబట్టలు వేసుకోకపోయినా మీరు దేవుని సేవకులని నాకు అర్థమైపోయిందయ్యా, అందుకే మీరు దేవుని సేవకులని మాట్లాడుతున్నాను అంది. ఎంత అద్భుతమైన మాట అండి! ఈ రోజున ఎంత అద్భుతమైన మాట చెప్పిందో చూడండి. ఎంతోమంది పురుషులు నేను ఎరుగుతున్నాయ్యా, మీరు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని నేను కనిపెడతానే ఉన్నాను. మీ మాటలు కానివ్వండి, మీ ప్రవర్తన కానివ్వండి, మీ నడవడిక కానివ్వండి, మీలో దైవత్వం చూసేలాగా నేను చూడగలుగుతున్నానయ్యా, ఆ దైవత్వం నాకు కనపడుతుందయ్యా అంది. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, అసలు లోకంలో మన దేవుణ్ణి ఎవరికైనా మనం చూపించగలుగుతున్నామా? మన వేషధారణతో కాకుండా మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎవరికైనా మన దేవుణ్ణి మనం చూపించగలుగుతున్నామా? బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. ఒక దైవజనుడు అన్నాడు, 5వ సువార్త నువ్వే కావాలన్నాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త ఎవరు అవ్వాలి? నువ్వు అవ్వాలి. నీలో దేవుడు కనపడాలి. నిన్ను చూడగానే ఆ దైవికమైన స్థితి కనపడాలి. ఓ మాట చెప్తాను వినండి. సాధు సుందర్ సింగ్ గారు ఓ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారట. ట్రైన్ అంట చాలా కిక్కిరిసిపోయింది, ఉక్కిరి బిక్కిరిగా ఉంది. దాన్ని ఏం చేస్తారు? పేగును కత్తిరిస్తారు. కత్తిరించిన తర్వాత బిడ్డ ఆ పేగుకి ఏం కడతారు? బొడ్డు దగ్గర ఏం కడతారు? దారం కడతారు. దారం కట్టకపోతే గాలి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి ఆ బిడ్డ చచ్చిపోద్దా? బతుకుద్దా? చచ్చిపోద్ది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం అందరం, మనకి తెలియకపోయినా మనం పుట్టినప్పుడు మన బొడ్డు దగ్గర ఆ పేగును కత్తిరించి దారం కట్టారా లేదా? నాకు దారం కట్టకుండా బతికేను అన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు. అందరూ కూడా ఏమయ్యాం? దారం కడితేనే బ్రతుకున్నాం. అంటే ఆ దారం బ్రతికించే స్థానంలో ఉంది. దాని పేరు యేసు రక్తం. స్తోత్రం చెప్పండి. తాడేమో చంపే స్థానంలో ఉంది, దాని పేరు ఏం పేరు? పాపం. దారం ఏ స్థానంలో ఉంది? బ్రతికించే స్థానంలో ఉంది, దాని పేరు ఏం పేరు చెప్పండి? యేసు రక్తం. కాబట్టి వాళ్ళు అంటున్నారమ్మా, నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు బ్రతకాలంటే పాపం అనేటువంటి ఆ తాడిప్పేసి రక్షించే రక్తమైన యేసు రక్తం దగ్గరికి నువ్వు రావాలమ్మా అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే మన పాపములన్నీ కడిగి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని బ్రతికించి నిత్య జీవానికి వారసులుగా చేయగలదు. ఎంత అద్భుతమైన రక్తము కదా. కాబట్టి ఇప్పుడు ఆమె చేయవలసిన పని ఏంటంటే పాపం అనే తాడిప్పేసి రక్షించే రక్తమైన యేసు రక్తం చాటుకి రావాలి. అవునా కాదా? ఈరోజు చాలామంది పాపంలోంచి ఇంకా విడుదల పొందలేకపోతున్నారు ప్రియులారా. పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు చాలామంది. పాపంలాగే జరిగిపోతుంది, ప్రార్థనలాగే జరిగిపోతాం. చాలామంది క్రైస్తవులు ఆశీర్వదించబడకపోవడానికి, బాగుపడకపోవడానికి, కుటుంబాలు కట్టబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ పాపమే. ఏ రోజైతే నువ్వు పాపం అనే తాడిప్పేస్తావో, ఏ రోజైతే ఆ పాప జీవితాన్ని వదిలిపెడతావో ఆ రోజు నువ్వు బ్రతుకుతావు తప్ప, బాగుపడతావు తప్ప అంతవరకు బాగుపడవు. ఈరోజు చాలామంది వేషధారణలో బ్రతుకుతున్నారు. నమ్మించేస్తున్నారు. పాస్టర్ గారిని నమ్మించేస్తారు, భర్తను నమ్మించేస్తారు, భార్యను నమ్మించేస్తారు, తల్లిదండ్రులు నమ్మించేస్తారు వాళ్ళు. నేను ఒకరోజు రాజమండ్రిలో ఒక టీ టైం దగ్గర నేను నిలబడ్డానండి. టీ టైం దగ్గర నిలబడి టీ తాగుదాం అనుకున్నాను. నేను టీ తాగుదామని చెప్పి నాతో వచ్చిన అబ్బాయి ఏంటంటే టీలు తీసుకురా అంటే టీలు తీసుకొచ్చాడు. ఇద్దరం బయటకు వచ్చి జనాలు గుమ్మిగా ఉన్నారని తాగుతూ ఉంటే ఈ లోపల ఒక యవనస్తురాలు వాళ్ళ నాన్నగారి బండి మీద ఆ టీ టైం దగ్గరికి వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళాడు. ఈ లోపుగా ఆ అమ్మాయి ఫోన్ తీసి వీడియో కాల్ ఆన్ చేసింది. ఒక అబ్బాయి అందులో ఉన్నాడు, నాకు కనపడ్డాడు. అబ్బాయి కనపడగానే ఏమో మాట్లాడింది. ఈ లోపల తండ్రి వచ్చేస్తున్నాడు. ఉంటానే మరి అని కట్ చేసి ఫోను మామూలుగా దగ్గర పెట్టుకుంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఎవరమ్మా అంటే, అదే నాన్న మా ఫ్రెండ్ శశి ఉంది కదా అది అంటాను. ఎంత మోసం అండి! కని పెంచి ఉన్నత చదువులు చదివిస్తే నా కుమార్తె బాగుపడుతుంది, తన జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఒక రోజున తలెత్తుకునేలా ఉంటుందని ఆ తండ్రి చదువుల కోసం పంపిస్తూ ఉంటే వీళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు ఇవ్వండి. ఎంతకాలం మోసం చేస్తారు తల్లి తండ్రిని? ఎంతకాలం మోసం చేస్తావు భర్తని, భార్యని? ఎంతకాలం మోసం చేస్తావు దేవుని సేవకుణ్ణి? మోసపోయేది ఎవరో తెలుసా? బైబిల్ అంటుంది, మోసపోకుండా దేవుడు
వెక్కిరించబడడు. నువ్వే మోసాన్ని విత్తుతావో రేపొద్దున్న అదే మోసాన్ని కోస్తావు. చాలామంది భక్తిగా నటిస్తూ ఉంటారు. పాస్టర్ గారి ముందు ఏదో విధేయతగా ఉన్నట్టు చేతులు కట్టుకుని ఏదో దేనంగా మాట్లాడి, అయ్యా మీరు తప్ప ఇంకా మాకేమీ లేదన్నట్లుగా చాలామంది నటిస్తూ ఉంటారు. ప్రియులారా, పాస్టర్ గారు నమ్మేసి ఎంత మంచి బిడ్డో అనుకుంటారు, కానీ వెనకాల వాళ్ళు గోతులు తీస్తూనే ఉంటారు. వెనకాల వాళ్ళు తప్పుడు జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. సంఘంలోకి వచ్చేటువంటి పేదవాళ్ళతో, లేకపోతే ఆడవాళ్ళతో, లేకపోతే కొంతమంది భర్త లేని వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత ప్రేమ వచ్చేద్దంటే భర్త చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యం ప్యాకెట్ పంపించినా, లేకపోతే నీకేమన్నా కిరాణా సరుకులు కొనలా, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి దిక్కుమాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రేమ చూపించవచ్చు కదా. భర్త లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యం ప్యాకెట్ కావాలా అంటే వీడి ప్రేమ అంతా దేనికోసం? లోపలేదో దురుద్దేశం ఉందన్నమాట. లోపలేదో భయంకరమైన కుట్ర లోపల జరుగుతుందన్నమాట. పైకి ప్రేమగా సహోదరుడిగా నటిస్తూనే నైవంచన ఆలోచనల చేత ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా, ఇదంతా వేషధారణ. ప్రభు అంటాడు, వేషనైనా ప్రేమిస్తాను కానీ వేషధారణ నేను ప్రేమించలేను అన్నాడు. వేష ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ వేషధారి గంటకు ఒక వేషం, పూటకు ఒక వేషం, సమయానికి ఒక వేషం వేస్తూ వాడు అలా ప్రజలు నమ్మిస్తూ వెళ్తాడు. కానీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే, అలాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. వాళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగుపడవు. వారి కుటుంబాలు ఒక రోజున సర్వనాశనం అయిపోతాయి. ప్రియులారా, నీ వల్ల నీ కుటుంబం నాశనం అవ్వాలా, లేక నీ వల్ల నీ కుటుంబం కట్టబడాలా ఆలోచన చేయండి. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా ఆ పాపం అనే తాడిప్పేసి యేసు రక్తం, రక్షించే రక్తమైన ఆ రక్తం చాటుకు నువ్వు రావాలి అని చెప్పారు. ఆవిడందే, అయ్యా నాకు ఆ బ్రతుకు కావాలయ్యా, కాకిలా కలకాలం బతికే కంటే అంశలాగా 6 నెలలు బ్రతికినా చాలు, నాకు ఆ బ్రతుకు కావాలయ్యా, ఆ తాడిప్పేస్తానయ్యా అని చెప్పి వారు నా కిటికీలోంచి దింపేసి వాళ్ళని పంపేసిన తర్వాత ఆ తాడిప్పేసి ఎర్రని తొగర దారం ఆనవాలుగా ఆ కిటికీ కట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎర్రటి ఆనవాలు చూసినప్పుడు నిర్గమాకాండంలో సంహారకుడు దాటిపోయినట్లుగా, ఎర్రటి ఆ దారం చూసినప్పుడు ఆ ఖడ్గదారులైన వాళ్ళందరికీ వాళ్ళు ఒక సూచన చెప్పారు, ఏ ఇంటి కిటికీకి అయితే ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటిని మీరు దాటి వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం. ఎందుకు రారంటే ఆ ఊరిలోనే వ్యభిచారం చేస్తుంది ఆమె. తల్లి పరువు, తండ్రి పరువు బజార్కి ఈడ్చేసింది. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు వాళ్ళు తలదించుకునేలా బతుకుతుంది ఆ ఊరిలోనే. అలాంటప్పుడు ఎలా వస్తారు చెప్పండి? ఉదాహరణకి ఎలా అనుకుందాం, పెళ్లి సంబంధానికి వెళ్ళారు తండ్రి, తల్లి, కుటుంబం అంతా. సంబంధం అంతా ఓకే అయిపోయింది, మాటలన్నీ సెట్ అయిపోయినాయి, పెళ్ళి కూడా చేసేసుకుందాం అని అనుకునే సమయంలో ఎవరో వచ్చి అవతల అమ్మాయి చెవిలో ఏదో చెప్పారు. ఇలా అలా వెంటనే అంటారా అనరా అండి? అంటారా అనరా? మరి అలాంటి వాళ్ళని ఎలా రప్పించాలి ఆ ఇంట్లోనికి? అలా అన్న వాళ్ళని ఎలా రప్పించాలి ఆ ఇంట్లోనికి చెప్పండి. రహాబ్ ఏం చేసిందో తెలుసా? నాన్న కాళ్ళ మీద పడిపోతుంది, నాన్న నేను మారిపోయినానా, నా ఇంటికి రండి నాన్న, నా ఇంటికి వస్తే బ్రతుకుతారు నాన్న, పనికి మాలి నాన్న, దుర్మార్గం. నా స్టేటస్ అంటే ఏదో టీ తాగుతావు కదా అంటే పెద్ద పెద్ద బడాయి కవులు చెప్తున్నావు ఏంటి? ఆ వీధి చివరికి వెళ్ళిపోయేదాకా తిడతానే ఉండేది. ఒక్క మాట అంటే 100 మాటలు అనేది. ఎవరు చెప్పడా? మా అత్తగారండి నన్ను కొట్టిందండి, మా ఆయన కొట్టిందండి, మా మామగారిని ఎన్నిసార్లు కొట్టిందో లెక్కలేదండి, ఇంకా నోరు తెరిస్తే బూతులండి, ఇక మా అత్తగారితో పెట్టుకోవడానికి ఎవరు సరిపోరండి, ఆ బూతులకు భయపడి పారిపోతారండి. అయితే ఇన్ని దెబ్బలు తినేస్తున్నాడు కదా అలా ఆయన, ఎవరు? రూతమ్మ అలా ఆయన, నోకమ్మ అలా ఆయన తినేస్తా ఉంటే, ఏ మోడు లాంటి బ్రతుకు నాకు వద్దు నాయన, ఇప్పుడైనా నన్ను ఆకర్షించిన ఆయన, ఆ వేసిని ఆకర్షించుకున్నావు నాయన, ఆమె 108 మంది తన ఇంటి వారిని రక్షించుకుందయ్యా. అయ్యా ఆ చదువు సంజలేని బఠానీలు అమ్ముకునే ముసలమ్మ 400 మందికి రక్షకుడిని పరిచయం చేసిందయ్యా. నేను ఎవ్వరికి ఏ విధంగా కూడా మేలుగా లేను ప్రభువా, ఈ శాపకరమైన జీవితం నాకు వద్దు నాయన, ప్రభువా నన్ను బలపరచు, నన్ను వాడుకో నాయన అని నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. అయ్యా నాలో నిన్ను చూపించలేకపోతున్నానయ్యా, ఆ వేగుల వారిని చూసిందయ్యా, నేను ఎంతో మంది పురుషులు చూశానయ్యా, కానీ మీలో దైవత్వాన్ని చూశానయ్యా. మీరు చెప్పకుండానే నాలో నాయన మీలో నాకు దైవజనుడు కనపడ్డాడయ్యా, మీ దేవుడు కనపడ్డాడయ్యా. మీ ప్రవర్తన, మీ మాట, మీ నడక నాకు దైవత్వం కనపడిందయ్యా. అందుకనే మీరు చెప్పకపోయినా మీరు దేవుని బిడ్డలను గుర్తించానయ్యా.
బ్రతుకు తెరువు అనుకున్నా దాన్ని నువ్వు వదిలేయాలమ్మా. పాపంలో ఉంటే దేవుడు నిన్ను బ్రతికించలేడమ్మా. అయ్యా, నేను గంజినీళ్ళు అయినా తాగుతాను, కానీ కనీసం వస్త్రాలున్నా లేకపోయినా ఉన్నంతలో సరిపెట్టుకుంటాను, కానీ భోగాలు భాగ్యాలు లేకపోయినా ఆ పాపం నాకు వద్దని పాపాన్ని ఆమె తెంచివేసి ఇప్పేసి తాడు పారేసి యేసు రక్తం చాటుకొచ్చిందమ్మా. అంతేకాదు, రక్తంలో కడగబడిన తన పరిశుద్ధత, తన మారు మనసు తన ఇంటి వారికి చూపించింది ఆమె. ఒక్క మాట అంటే 100 మాటలు అనేది, 100 మాటలు అన్న ఒక్క మాట కూడా అనకుండా తన ఇంటి వారికి తన మారు మనసును చూపించి తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది. ఇదే కదా నిజమైన ఆకర్షణ అంటే, ఇదే కదా నిజమైన మారు మనసు అంటే. ప్రభువా, నన్ను కూడా ఆకర్షించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో ప్రార్థనాపూర్వకంగా ఈ కూటాన్ని ముగించుకుని ఒక సమర్పణతో ఇక్కడి నుంచి వెళ్దాం. నేను వెళ్ళి అనేకులను ఆకర్షించి సాయంత్రమే నా కుటుంబాన్ని తీసుకొచ్చుకుంటానయ్యా. కాళ్ళు పట్టుకుంటాను, చేతులు పట్టుకుంటాను, బ్రతిమలాడుకుంటాను. ప్రభు, నా ఇంటికి రక్షణ కావాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం.